ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామములో తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దైవధ్యానంలోకి మనం వెళుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం మనం హృదయము అన్నిటికంటే ఘోరమైన మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడనూ లేదు. ప్రభునందు ప్రియులారా, మరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే హృదయము మోసకరమైనది, ఇది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దీన్ని గ్రహింపగలవాడు ఎవడునూ లేడని. ఎందుకంటే ఒక మనిషికి కావలసింది గుండకాయ. ఈ గుండకాయ పని చేయకపోతే మనము చనిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ హృదయం బాగుండానే మనం బాగుంటాం. ఎందుకంటే హృదయం బాగోకపోతే మన హృదయంలో అనేక విధమైన వ్యాధులు, మన హృదయం బాగలేకపోతే మన శరీరంలో అనేక విధమైన రకరకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎందుకు హృదయానికి మరి శరీరానికి సంబంధం అంటే హృదయంలో పక్షలు, భేదాలు, కనిపించని కోపము, కనిపించని కపట నటన జీవితము, ఇవన్నీ హృదయంలో దాగి ఉంటాయి. హృదయం ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో అప్పుడు మనం ఆరోగ్యవంతులంగా ఉంటాం. ఈ హృదయంలో ఇవన్నీ సహించగలనివి ఇవన్నీ హృదయంలో దాచిపెట్టుకొని పైకి మంచివాడిగా మనం జీవించలేం. కొంతమందిని మనం గమనిస్తే వారి ముఖాన్ని చూసి మనం చెప్పగలుగుతాం ఎలాంటి వారు అని మనం చెప్తా ఉంటాం. ఎందుకు? వాళ్ళ ముఖంలోనే ఆ యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీడు మంచివాడా చెడ్డవాడా అని మనం చెప్పవచ్చు. కాబట్టి పిల్లరా, హృదయము అన్నిటికంటే ఘోరమైన ఈ వ్యాధి గల హృదయాన్ని మనం ఏం చేయాలంటే మంచిగా కాపాడుకోవాలని దేవుడు చెప్తాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం మనం గమనించినట్లయితే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి అని అప్పుడు చెప్తాడు. మన హృదయం భద్రంగా కాపాడకపోతే హృదయంలో శివధారలు బయలుదేరుతూ ఉంటాయి. ఈ హృదయానికి కావలసినది మనం ఇవ్వకపోతే హృదయం చెడిపోతూ ఉంటుంది. ప్రాముఖ్యంగా ఆత్మీయంగా మనం గమనించినట్లయితే హృదయం బాగోలేకపోతే దేవుడు మన లోపల నివసించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అని పౌలు అంటారు. మనం దేవుని ఆలయమై ఉన్నాం, దేవుడు మన లోపల నివసిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలా మంది దీన్ని ఎరగక మన హృదయంలో మనం ఎవరెవరికో చోటు ఇస్తూ ఉంటాం. ఈ హృదయంలో నీకు తప్ప వేరెవరికి చోటు లేదని చెప్తూ ఉంటాం. మరి దేవునికి చోటు ఎక్కడ ఉంటుంది? ఆ హృదయంలో అనేకమైన వాటిని మనము దాచిపెట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, హృదయాన్ని ఎవరెవరికో ఇచ్చేస్తూ ఉంటాం. అందరికి ఇచ్చినాక మరి దేవుడికి ఏమి ఇస్తావు నువ్వు? కాబట్టి ప్రియులారా, చాలామంది కొంతమంది డబ్బుకి హృదయాన్ని ఇస్తూ ఉంటారు. కొంతమంది డబ్బు స్థానంలో అనేకమైన వాటిని. దేవుడు ఏమంటా ఉన్నాడు? నీ హృదయంలో విగ్రహం ఉన్నది. ఒక మనుష్యుని ప్రేమ, లేకపోతే ఫలానా వస్తువు, ఫలానా దాన్ని అన్నిటిని మనము హృదయంలో దాచిపెట్టుకుంటూ ఉంటాం. దేవుడికి మనము హృదయం ఇయ్యలేకపోతూ ఉన్నాం. ప్రియులారా, అనేక విధములైన వాటిని బట్టి మన హృదయము చెడిపోతుంది. ఆ హృదయం చెడిపోవడాన్ని బట్టి చాలామంది వ్యాధిగ్రస్తులుగా అయిపోతూ ఉన్నారు. హృదయం ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో, హృదయం ఎప్పుడైతే మరి శుద్ధిగా ఉంటుందో అప్పుడే మనం అన్ని విధాల ఆరోగ్యకరంగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, మనుష్యుని లోపల నుండి అనగా హృదయంలో నుండి వచ్చేటివే మనిషిని అపవిత్రపరుస్తాయని అక్కడ
చాలా విధములుగా మరి ఆ మాటలు చెప్పబడినాయి. మీరు బైబిల్ తీసుకొని చదువుకోవచ్చు. తర్వాత మన హృదయమును బాగుంటేనే మనము దేవుణ్ణి మనము చూడగలుగుతూ ఉంటాం. దేవుణ్ణి, అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, దేవుడు నాకు కనిపించటం లేదే అని అంటూ ఉంటారు అందరు. కానీ నీకు కనిపించటం లేదంటే నీ హృదయము బాగాలేదు. నీ హృదయంలో దేవునికి బదులు దేనికి స్థానం ఇచ్చినావో, అందుకే దేవుడు నీకు కనిపించటం లేదు. ప్రియులారా, దేవుణ్ణి మనము చూడాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయంలో కపటం లేకుండా ఉండాలి, నీ ఆత్మలో కపటం లేకుండా ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం శుద్ధి కలిగి ఉంటుందో అప్పుడు నీవు దేవుణ్ణి చూడగలుగుతూ ఉంటావు. దేవునికి స్థానం ఇవ్వకుండా అనేకమైన వాటికి స్థానం ఇచ్చి నాకు దేవుడు కనిపిస్తలేడు, దేవుని దర్శనాలు కనిపిస్తలేవు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎన్నో దినముల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటా ఉన్నావు, కానీ నీ హృదయంలో ఉన్నవి నువ్వు తీసేసుకోవటం లేదు. నీ హృదయంలో ఉన్నవి నువ్వు మరి వదిలిపెట్టడం లేదు. కాబట్టే దేవుని యొక్క దర్శనం నీకు కలగటం లేదు, దేవుణ్ణి నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. దావీదు భక్తుని అంటాను, ఇతడు నా హృదయానుసారుడు అని దావీదు భక్తుని గురించి మరి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు కోరుకునేది మన యొక్క సహవాసమే. దేవుడు నీతో నాతో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనమేమో వేరే వాళ్ళతోని సమయం స్పెండ్ చేస్తూ ఉంటాం. చాలామంది సాయంకాలం కాగానే టీవీల ముందు కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు, లేకపోతే ముచ్చట్లకు తిరుగుతూ ఉంటారు. ఏదో ఒకటి ఈ దినాలలో మనం గమనించినట్లయితే ఈ సెల్ ఫోన్ వచ్చి మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, సగము సమయం అంతా సెల్ ఫోన్ ద్వారా సాతాను మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏదో ఒకటి ఇందామని నువ్వు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తావు, నీ మనస్సు నీ తలంపులు ఎటో ఒకదికి వెళ్ళి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. సాతాను ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మరి ఎట్లా పాడు చేస్తానంటే ఈ దినాలలో సెల్ ఫోన్ల ద్వారా మరి ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్ కేటాయించడం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనము ఖరాబ్ చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము మేలులను అనుభవించలేకపోతూ ఉన్నాము, మన జీవితంలో ఆరోగ్యవంతులుగా మనం ఉండలేకపోతూ ఉన్నాము అని మనం అనుకుంటా ఉన్నాము. ఎందువలనంటే దేవుడు నీ లోపల నివసించటం లేదు. కాబట్టి దేవుడు నివసించడానికి నీ హృదయంలో చోటు లేదు కాబట్టే దేవుడు మరి బయట ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో నీ హృదయాన్ని మరి నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో దేవుడు నీ హృదయాన్ని బాగు చేస్తాడు. హెజ్కేలు 36వ అధ్యాయం 25వ వచనంలో అంటా ఉన్నాడు, మీకు నూతన హృదయమును నూతన స్వభావమును కలగజేస్తాను, రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని దేవుడు అంటా ఉన్నాడు. ప్రియులారా, మనకు నీ హృదయాన్ని నీవు దేవునికి ఇస్తే దేవుడు నీ హృదయాన్ని మరి నూతన పరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇస్తావో, దేవుడు ఎప్పుడైతే నీ లోపల ఉంటాడో నీ జీవితం బాగుపడుద్ది, నీ కుటుంబ జీవితం బాగుపడుద్ది, నువ్వు ఆశీర్వాదం పొందుతావు, నీ కుటుంబము వర్ధిల్లడం నువ్వు చూస్తూ ఉంటావు. కాబట్టి ప్రియులారా, నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం సెలవిస్తాను, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకి వస్తాను అని అంటాను. ఈ క్షణాన నీవు ఇదిగో నీ తలుపు నొద్ద, నీ హృదయం అనే తలుపు నొద్ద దేవుడు మరి వేచి ఉన్నాడు. నువ్వు తలుపు తీసినట్లయితే ఆయన నీలోకి వచ్చి నీతో కూడా ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి నువ్వు రెడీగా ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితంతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబ జీవితం బాగుపడాలన్నా, నీ ఆత్మీయ జీవితము బాగుపడాలన్నా దేవుడు నీ లోపల ఉండాలి, దేవుడు నీ హృదయంలో ఉండాలి.
దేవుడు నీ హృదయం లేకపోతే నీ జీవితము బాగుపడదు. దేవుని యొక్క ఆత్మ నీ లోపల లేకపోతే నీవు అన్నిటినీ నువ్వు జయించలేవు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సమయంలో నువ్వు రెడీగా ఉన్నట్లయితే ఇప్పుడే దేవుడు నీ వద్దకు రానై ఉన్నాడు. దేవుడు నీలో ఉండి ఆయన కొరకు నిన్ను సాక్షిగా మరి నిలబెట్టుకోను గాక. ఆమేన్.